హలో గాయ్స్, రోజు మనమైతే మ్యాన్ ఈటర్ షార్క్ గేమ్ అయితే ఆడబోతున్నాం. ఇందులో మనమైతే క్యారెక్టర్ వచ్చేసి షార్క్ అయితే ప్లే అయితే పోతున్నాం గైస్. ఇప్పుడైతే మీకు అంతగా షార్క్ అయితే కనబడుతుంది అనుకుంటా, జస్ట్ దాని కింద తెల్ల తెల్ల కనబడుతుంది అనుకుంటా, ఎందుకంటే మనం ఇప్పుడు చీకటి బ్యాక్గ్రౌండ్ ఉన్నాం కాబట్టి. ఇప్పుడైతే దీన్ని వెళ్తుల్లోకి వెళ్ళి చూపిస్తా గైస్. ఇప్పుడైతే మీకు ఓకే చూడండి గైస్, షార్క్ వచ్చేసి చాలా చిన్నది గైస్, ఇప్పుడు గేమ్ స్టార్టింగ్ కాబట్టి. అయితే మనం అందరినీ దీనికుంటా మనమైతే పెద్ద కావాలన్నమాట. దీని కంట్రోల్స్ కొంచెం డిఫికల్టీ ఉన్నాయి గైస్. వచ్చేసి మొబైల్ గేమ్ గైస్, మొబైల్ ఇంత మంచి క్వాలిటీ ఇవ్వడం గ్రేట్ గైస్. ఇంకా ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో టనెల్ అయితే ఉన్నాం గైస్. ఇప్పుడైతే ఈ టనెల్ నుంచి అయితే మనం బయట పడాలా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మెయిన్ సముద్రంలోకి అయితే వెళ్ళాలి గైస్. ఇప్పుడైతే ఇక్కడ ఫిషెస్ కూడా ఉన్నాయి గైస్, అట్లాంటిక్ స్పేడ్ అని ఫిష్ పేరు. ఇక్కడ మై ఫిష్ ఉంది, మైని తిందాం గైస్, ఎందుకంటే అది బ్లూ కలర్ ఉంది కాబట్టి. ఓకే 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 తినేసినాం గైస్. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయటికి వెళ్ళాలో చూద్దాం గైస్. మనకు అడ్డం మూవలు వస్తే వాళ్ళని మొత్తం తినుకుంటూనే వెళ్దాం గైస్, ఎందుకంటే పైన లెఫ్ట్ సైడ్ లో మీకు అయితే ఈ షార్క్ ది హెల్త్ బార్ అయితే కనబడుతుంది గైస్. దాని అయితే మనం ఎప్పుడు మెయింటైన్ చేయాలా, ఫుడ్ లేకపోతే ఇది చనిపోతుంది కూడా, మళ్ళీ గేమ్ రీస్టార్ట్ అయితే అవుతుంది కాబట్టి మనమైతే ఫుడ్ని తింటూనే ఉండాలి గైస్. మొత్తం ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే బయటికి వెళ్ళాలి, దారి కావాలి నాకు. ఓకే ఇక్కడేమో ఫెన్స్ లెక్క ఉంది, ఇక్కడ మొత్తం ఓకే దాని కిందకి వచ్చిన ముయ్యా, అరే పడుతుందిరా మన మీద షర్ట్ గైస్. ఓకే మనమైతే బయట పడ్డాము. ఓకే గైస్ మనం ఫైనల్లీ మైటీ ఓషన్ కి అయితే వచ్చినాం గైస్, పెద్ద ఓషన్ కి అయితే వచ్చినాం. ఇక్కడ చూడండి చైన్ పెద్దది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి పోయి చూద్దాం. కింగ్ ఆఫ్ రాంగ్ అని అటాక్ చేసినాం గైస్. మనమైతే ప్యారెట్ ఫిష్, చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి గైస్. మనమైతే షిప్ యార్డ్ దగ్గరికి వచ్చినాం అనుకుంటా గైస్. ఇక్కడ అన్ని షిప్స్ ఉన్నాయి, కంటైనర్స్ ఉన్నాయి. ఓకే గైస్ చూడండి క్వాలిటీ చూడండి గైస్, మొబైల్ లెక్క చూడండి, మొబైల్ పద్ధతిలో ప్యారెట్ ఫిష్ ఉంది ఇక్కడ. ప్యారెట్ ఫిష్, కోరల్ గ్రూపర్, చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి గైస్. చూడండి గైస్ ఇప్పుడైతే మనకు ఇందులో అటాక్స్ కూడా ఉన్నాయి గైస్. ఇప్పుడైతే ఓకే గైస్ జెట్ స్కీ ఎవడు వస్తున్నాను అయితే తినడానికైతే ట్రై చేద్దాం గైస్. చూడండి రెడ్ వాని హెల్త్ బార్ కూడా వాడుతుంది. ఓకే గైస్ వాడు స్పీడ్ లో దంచుకొని వెళ్ళిపోతుండు మనకు భయపడి. ఓకే గైస్ మనం వాడిని పట్టుకోలేమనుకుంటే, ఎందుకంటే వాడిని చాలా స్పీడ్ ఉంది, మన చిన్న షార్ కాబట్టి. అయితే వదిలేద్దాం వాడిని. చూడండి గైస్ ఎంత పెద్ద బోట్, ఇక్కడ లోపలికి వెళ్ళి చూపిద్దాం అంటే అది కిందికి ఎట్లా పోలో నాకైతే తెలియదు గైస్. అక్కడ సేల్ బోట్ ఉంది గైస్, దాని అయితే డిస్ట్రాయ్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏమ్రా నా ఏరియాకి వస్తావారా, ఎంత దమ్ముంటే దారా బేటేదా ట్రాను కొంచెం మాట కొనాలను కాబట్టి మనం అయితే వెళ్ళొద్దు గైస్, మళ్ళీ మనం బయట తీసుకొని చంపేస్తారు గైస్. చూడండి గైస్ వాటర్ లోపల ఎంత బ్యూటిఫుల్ ఉందో ఈ షార్క్. మనమే చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. కింద కొన్ని బోట్లు కూడా మునిగిపోయినాయి గైస్. ఇప్పుడైతే బయటికి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తాం. బయటికి వెళ్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్ బోట్స్, ఉమెన్ బీన్స్ గైస్. ఒకసారి మనం బయటికి వెళ్ళి ఉమెన్స్ అయితే తిందామా వద్దా అని ఆలోచిస్తున్నా గైస్. తిందాం గైస్, బయట వెళ్ళి తిందాం, అటాక్ చేద్దాం గైస్. చూద్దాం ఒక ఉమెన్ బీన్ అనేది తినగలము అనుకున్నా గైస్. తిన్నాం గైస్ మనమైతే. ఓకే పైన గైస్ సీటు అని కనబడుతుంది మీకు అది. ఓకే గైస్ నీళ్ళలో ఒక ఉమెన్ బీన్ ఇద్దరు ఉన్నారు గైస్. ఇప్పుడైతే వీళ్ళని తిందాం. మొత్తం బ్లడ్ చేసి గైస్, మొత్తం బ్లడ్ అయిపోయింది గైస్. రియల్ గా అనిపిస్తుంది గైస్ నాకైతే. వాట్ మొత్తం కింద కూడా బ్లడ్ వచ్చింది గైస్, మొత్తం బ్లడ్ కిందకి వచ్చేసింది గైస్. పైన బ్లడ్ కింద బ్లడ్ గైస్. చూడండి గైస్ కింద బ్లడ్ ఎలా వచ్చిందో. ఓకే బ్లడ్డేనా ఇది, బ్లడ్ కాదనుకుంటా గైస్, ఏదో కింద బ్లడ్ కాదో తెలియదు కదా నాకైతే గైస్. ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడే బ్లడ్ కాదు గైస్, వచ్చేసి ఏమో లీఫ్ అనుకుంటా, వాటర్ లోపల ఉండే ప్యారెట్ ఫిష్ ఉంది ఇక్కడ. ఓకే గైస్ క్వాలిటీ చూడండి గైస్, వాటర్ లోపల అవి ఇన్ని కలర్ ప్లాంట్స్ ఉన్నాయి అన్ని మొత్తం. ఇప్పుడైతే బయటికి వెళ్దాం. ఓకే బయటికి వెళ్దాం. ఇప్పుడైతే ఒక్క సీల్ బోట్ కూడా వస్తలే గైస్, చెప్పిరా అనుకుంటా ఇక్కడ షార్క్ ఉంది ఒకళ్ళు పోకండి అని. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఓకే గైస్ మన వేట వచ్చేసింది, ఒక సేల్ బోట్ వచ్చేసింది గైస్. దాని అయితే డిస్ట్రాయ్ చేద్దాం జల్లి, పద అది పోతుంది. ఓకే ఒడ్డుకైతే వెళ్ళిపోతుంది, వచ్చేసింది గైస్. అటాక్ చేద్దాం గైస్, అటాక్. దాని హెల్త్ బాగా తగ్గిపోతుంది గైస్ మనమైతే. ఓకే గైస్ దానికి లోపల పొగలు వస్తున్నాయి మొత్తము. ఓకే గైస్ మంటలు అయితే అంటుకున్నాయి, మేబీ ఇక్కడ మనుషులు ఉన్నారో లేదైతే నాకు కనబడతలేదు ఉమెన్ బీన్స్ అని. ఓకే గైస్ ఉమెన్ బీన్ ఉండి దారా ఆ నీళ్ళలో పడ్డాడు గైస్ వాడు, పాపం గైస్ అని బతికైపోయింది గైస్. దారా బయట పైన వచ్చేసింది గైస్. ఇప్పుడైతే పాపం వీడు చెప్తూనే ఉండు వేరోడు, అరే నీళ్ళ షార్క్ ఉంది ఓకండ్రా అంటే వచ్చిండు. ఓకే గైస్ ఇది అయితే మునిగిపోతుంది గైస్. చూడండి గైస్ బోట్ ఎలా మునిగిపోతుంది చూడండి గైస్. లోపల కూడా మీకు చూపిస్తా ఒక్కసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన మునిగిపోతే లోపల చూపిస్తా గైస్ మీకైతే. ఓకే గాయస్ మొత్తం ఓకే గాయస్ దీన్ని చూడండి గైస్ స్టన్స్. ఇప్పుడైతే మొత్తం మునిగిపోబోతుంది గైస్, మునిగిపోయింది మొత్తం. చూడండి గైస్ ఎలా ఉందో. ఓకే గైస్ చూడండి గైస్ మొత్తం మునిగిపోయింది, దాన్ని డిస్ట్రాయ్ చేసేసినాం మనం ఫస్ట్ బోట్ని అయితే.
అయితే ఇంకా బోట్లో ఓలో వస్తారు, అందరినీ డిస్ట్రాయ్ చేయాలి గైస్. మనమైతే ఆ ఒడ్డుకైతే పోదు గైస్, ఎందుకంటే గుంజేస్తారు మనని. ఓకే చూద్దాం. గ్రూపర్స్ అని ఒక ఫిష్ అంట. అయితే చూద్దాం. ఇక్కడ కోరల్ గ్రూపర్స్ అంట, కింగ్ ఏమో, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ ఉంది. ఏమ్రా జెట్స్కీగా ఇందాక మిస్ అయిన ఎడబడ్డరా ఉమెన్ బీన్స్ ని వదిలేదే లేరా. మనం షార్క్ కాబట్టి మనం షార్క్ పద్ధతిలో ఆలోచించాలి గైస్, ఉమెన్ పద్ధతిలో కాదు. ఇప్పుడైతే నేను షార్క్ అయితే దొరికిందంటే తినేస్తా గైస్, కొరికి పడేస్తాం మొత్తము. కుట్లు కూడా పడే షార్క్ కొరికితే. ఇప్పుడైతే ఇక్కడ మేబీ మనం పోలేము అనుకుంటాటు, ఎందుకంటే ఒడ్డు కాబట్టి. మనం అయితే ఇక్కడ చూడండి గైస్, ఎంత పెద్ద కంటైనర్స్ ఉన్నాయో. పక్కన రైట్ సైడ్ ఎంత పెద్ద బోట్ ఉందో. ఇక్కడ అన్ని ఫిషెస్, చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి గైస్. ఒక్క ఏరియాలో మనం తప్ప వేరే షార్క్ ఇక్కడ లేదు గైస్. ఎందుకంటే ఇంకొక ఉమెన్ బీన్ దొరికింది గైస్ తిననీకి. ఓకే బేటే ఇక్కడ గైస్ చూడండి గైస్, బెలూన్స్ లో ఉమెన్ బీన్స్ ఉన్నారు గైస్. ఇప్పుడైతే బెలూన్ వలగొట్టి ఉమెన్ బీన్స్ అయితే తినేద్దాం. ఏంబ్రా ఇందాక చెప్పినా కదరా బేటే, ఇప్పుడు ఎందుకురా బేటే ఏంబ్రా, దీన్ని కూడా వలగొడదాం గాయస్. మొత్తం బెలూన్స్ ని వలగొట్టి మరి ఉమెన్ బీన్స్ అయితే మనమైతే తింటున్నాం. ఓకే ఇంకా 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 ఏమ్రా బేటే ఇక్కడ ఉన్నారా బేటే, మీరు జర్రా ఇక్కడున్నారా ఇంకా ఇందాక. ఓకే గైస్, వాళ్ళు మెట్ల ఓనింగ్ చూస్తున్నాం. ఏంద్రా బేట ఎడిగిపోతున్నాం బేటే ఏడికి. బట్ ఓకే గైస్, అక్కడ ఇంకా బోట్లు అయితే వచ్చినాయి. ఆ బోట్ల దగ్గరికి వెళ్ళి వాటిని డిస్ట్రాయ్ చేద్దాం. మనం మెల్లగా పోదాం గైస్ బోట్ దగ్గరికి. ఓకే మెల్లగా బోట్ దగ్గరికి అయితే వెళ్దాం. జెట్సీ వాడు మేబీ చూసిన అనుకుంటా, వాడు అటు వెళ్ళిపోతుండు. ఓకే చూడలే అనుకుంటా, మేబీ చూడలేడు. చూసి వెళ్ళిపోతుంది వాడు. ఇది కూడా వెళ్ళిపోతుంది. ఏమ్రా రే ఆరా అమౌంట్ చేస్తున్నావు ఆరా. ఏమ్రా బేటే ఆగరా బేటే, నిన్నైతే వదిలేదులే. స్మాల్ ఫిషింగ్ బోట్ ఇది. ఓమో అయ్యమ్మ గొడవ గుద్దుకుంటున్నా. ఓకే 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 ఇరుగుతలేదు, అంత గట్టి ఉంది బోటు. రిక్వైర్డ్ ఎల్డర్ అంట. ఓకే గైస్, మనం అయితే కొంచెం పెద్దగా కావాలి ఇందులో. ఓకే ఈడిసిన నీళ్ళలోకి వచ్చిండు, మంచి దుంకెళ్ళిపోవచ్చు వాడు తిక్కలోడు. అయితే వీడిని అయితే నీళ్ళలో పడ్డాడు వీడు వీడిని వదిలేదలే. ఇంకా ఆరా అమౌంట్ సార్ ఇప్పుడు ఏ ఆరా అమౌంట్ నా కరుపులో వెయ్యి. అయితే తినేద్దాం గైస్, మొత్తం అయిపోయింది. ఈ బోట్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. అక్కడ ఉమెన్ బీన్ మేబీ ఆయనకి మనం తినలోపే చచ్చిపోయింది భయానికి వాడు. ఇప్పుడైతే మన ఎంత బాగా చచ్చిపోయిన వాడు, మనం అయినా వదులం తిందామని. ఓకే ఇప్పుడైతే ఇంకా ఎవర్రా ఈ ఏరియాకి డాన్, మనమే గాయస్. ఓకే బోట్ మునిగిపోతుంది చూడండి గైస్, ఎలా మునిగిపోతుందో గైస్. ఓకే గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.